సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, జేఎస్ఆర్ గ్రూప్, సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్, ప్రణవ గ్రూప్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య ఇంటర్నేషనల్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి స్వాగతం, సుస్వాగతం. శుభప్రదం, శోభాయమానం, సౌభాగ్యదాయకమైనటువంటి శ్రావణ మాసం మొదలైపోయింది. ఈ శుభప్రదమైన రోజుల్లో తలపెట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. జీవితాన్ని సంతోషసాగరంగా మార్చే సొంతిల్లు కొనుక్కోవాలనుకున్నా, దీర్ఘకాల పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీని సొంతం చేసుకోవాలనుకున్నా, శుభ సమయం కోసం వేచి చూస్తున్న వారికి సరైన టైం ఇదే. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్స్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో. అద్భుతమైన ప్రాజెక్టులు, చూడచక్కని నిర్మాణాలు, ఆకాశాన్ని తాకే హై రైజ్ టవర్లు, విలాసానికి నివాసం అనిపించేటువంటి విల్లాస్, బెస్ట్ లొకేషన్లో టాప్ ప్రాజెక్టులన్నీ ఒకే చోట ఒకే టైంలో కొలువు తీరడం అంటే సూపర్ అనే చెప్పాలి. రియాలిటీ ఇండస్ట్రీకి చుక్కానిగా నిలుస్తూ వస్తున్న క్రెడై హైదరాబాద్ చాప్టర్ ఆగస్ట్ నెలను రియాలిటీ పండగ నెలలా మార్చేసింది. ఒకే నెలలో 3 గ్రాండ్ ప్రాపర్టీ షోలు కండక్ట్ చేస్తోంది. లాస్ట్ వీక్ హైటెక్స్ లో జరిగిన వెస్ట్ జోన్ ప్రాపర్టీ షో సూపర్ హిట్ అయింది. అదే జోష్ తో నార్త్ జోన్ ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. కొంపల్లి శ్రీ కన్వెన్షన్ హాల్లో నిన్న శుక్రవారం అత్యంత గ్రాండ్ గా ఈ ఈవెంట్ ప్రారంభమైంది. అందరికి నమస్కారం. మా సెకండ్ ప్రాపర్టీ షో అంటే ఆగస్ట్ నెలలో నిర్వహించి 2వ ప్రాపర్టీ షో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మీ అందరూ కూడా తెలిసిందే, ఆగస్ట్ 2, 3, 4కి హైటెక్స్ లోపల నిర్వహించిన మొదటి ప్రాపర్టీ షో చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. ఎక్స్పెక్టేషన్స్ మించి కస్టమర్స్ రావడము, తర్వాత సేల్స్ కూడా ఓవరాల్ గా ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ దాని పాజిటివిటీ ఏంటనేది రిఫ్లెక్షన్. అది కొంపెల్లి శ్రీ కన్వెన్షన్ లో నిర్వహించి ప్రాపర్టీ షో 9th, 10th, 11th 3 రోజుల లోపల ఇక్కడ ఉంటుంది కాబట్టి అక్రాస్ తెలంగాణలో కానీ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ ఏరియాలో కానీ అదర్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ లోపల ప్రాపర్టీస్ కొనాలనుకుంటే కూడా తప్పకుండా విజిట్ చేయండి. దీంతో పాటుగా ముందు మేము ఇంకా నిర్వహించబోయే 23rd, 24th, 25th కి కూడా ఉప్పల్ మెట్రో స్టేషన్ పక్కకి నిర్వహించే ప్రాపర్టీ షో కూడా ఇంకా పెద్ద ఎత్తున చేయబోతున్నాము. ఓవరాల్ గా మేము చెప్పేది ఏంటంటే హైదరాబాద్ నిర్మాణ రంగానికి సంబంధించినంత వరకు గవర్నమెంట్ కొత్త ప్రణాళికలతో వస్తుంది కాబట్టి ఇంకా నూతన ఉత్సాహంతో, నూతన ఉత్తేజంతో ఇంకా మార్కెట్ పుంజుకునే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మా ప్రాపర్టీ షోని విజిట్ చేయండి. ఇల్లు అనే మీ కళని సాకారం చేసుకోండి. థ్యాంక్ యూ. North Hyderabad has got the biggest potential compared to all other areas. It's not because I'm just standing here in the North Shore. This part is very well connected, unlike all other parts. It's so well connected from the Secunderabad extension, from Patancheru till Shamirpet. We have got the connections to Northern Hyderabad, and from there we have the ORR. And even the planning towards the RRR. So there is a lot of potential of lands here, a lot of affordable projects, mid-size, high-rise projects coming here. And even if you see the vision of our Chief Minister, as soon as he has come, he has done the foundation stone for the first elevated corridor, which also happens to be in North Hyderabad. The North is always at the gateway of Telangana. Thank you all. Kedai Hyderabad, we have just finished in the western part of that, and this week we are doing the northern part. Whatever the social media myth about brand Hyderabad, about market Hyderabad, I think we have disabled in the West. With this 3 days, I think we would get more positive, and I would see our participants conversion of much more numbers and good numbers, and I hope we'll announce a great number as we've announced at the end. That was a 270 crore sale. In that, I hope we've meet somewhere near or half of it in the northern part. I again congratulate all the participants and all the best. Thank you. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం శ్రీకృష్ణ హోమ్స్ మేనేజింగ్ పార్ట్నర్ లక్ష్మణ్ గారితో ఉన్నాము. హలో సార్. హాయ్, నమస్తే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. ప్రెసెంట్ మన హైదరాబాద్లో క్రెడై ప్రాపర్టీ షోస్ జరుగుతున్నాయి. లాస్ట్ వీక్ జరిగిన క్రెడై ప్రాపర్టీ షో చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అండ్ నెక్స్ట్ నార్త్ జోన్లో మీరు ప్లాటినం స్పాన్సర్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. దాని గురించి డీటెయిల్స్ చెప్పరా? క్రెడై మెంబర్ అయినందుకు నేను గర్విస్తున్నాను. క్రెడై ప్రాపర్టీ షోలు 3 కండక్ట్ చేస్తున్నారు క్రెడై వాళ్ళు. ఆల్రెడీ హైటెక్స్లో ఒకటి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నార్త్లో స్టార్ట్ చేశారు. 9th, 10th, 11th ఫ్రైడే, సాటర్డే, సండే. అందులో మనం ప్లాటినం స్పాన్సర్గా చేస్తున్నాము. ఈ క్రెడై ప్రాపర్టీస్లో మనం 2 ప్రాజెక్ట్స్తో ముందుకు వచ్చాము.
ఒకటి శ్రీకృష్ణ హోమ్స్ అని నేషనల్ హైవే బ్రిడ్జ్ పక్కనే రైట్ సైడ్ లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 4 acres లో 4 బ్లాక్లు ప్లస్ ఒక క్లబ్ హౌస్ తో ఉంది. ఇందులో 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి శ్రీకృష్ణ ఆనిక్స్, సేమ్ కుంపెల్లి బ్రిడ్జ్ పక్కనే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2 acres లో సిల్లార్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 5 floors తో 180 floors తో అవైలబుల్ ఉంది. ఇందులో కూడా 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ రోజు రేపు జరగబోయే క్రెడాయ్ ప్రాపర్టీ షో అందరూ విచ్చేయండి. ఇప్పుడు మేము స్పెషల్గా ఇందులో శ్రావణ మాసం ఆఫర్ ఇస్తున్నాము. స్పెషల్ ఆఫర్ ప్రైస్ 4,999 per SFT. త్వరపడండి, క్రెడాయ్ ప్రాపర్టీ షోను విచ్చేయండి, మా స్టాల్ని విజిట్ చేయండి, మీ ఫ్లాట్ను బుక్ చేసుకోండి. క్రెడాయ్ ప్రాపర్టీ షో నార్త్లో ఇది సెకండ్ టైం చేస్తున్నారు. లాస్ట్ టైంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా బాగుంది. సో టోటల్ లేఅవుట్ కానీ ఇక్కడ ఉన్న అంబియన్స్ కానీ చాలా బాగా వచ్చింది. అండ్ ఇది మాది వచ్చి శ్రీకృష్ణ హోమ్స్ అండ్ శ్రీకృష్ణ హానెక్స్ లొకేటెడ్ ఇన్ కుంపల్లి. క్రెడాయ్ నార్త్ ఏరియాలో చేయడం చాలా బాగుంది. థ్యాంక్ యూ. జనరేషన్ మారుతోంది, దానికి తగ్గట్టు జనం టేస్ట్ కూడా మారుతోంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం చాలా ట్రెండీగా మారింది. తమ కలల గృహం కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. అదే టైంలో చక్కని అంబియన్స్ కు ప్రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు. కస్టమర్ల అభిరుచులకు అద్దం పట్టేలా అద్భుతమైన ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేసే రియల్ ఎస్టేట్ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది SMR హోల్డింగ్స్. రాజేంద్ర నగర్ సమీపంలోని బండ్లగూడ జాగీర్లో SMR వినయ్ కాసా కారినో ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. TSPA జంక్షన్ అతి సమీపంలో 145+5 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తో ఎలైట్ పీపుల్ లైఫ్ స్టైల్ కు కొత్త డెఫినేషన్ ఇచ్చేలా కాసా కారినో ముస్తాబైంది. ప్రతి విల్లాకు ప్రత్యేకంగా హోమ్ థియేటర్, టెర్రస్ స్విమ్మింగ్ పూల్ ఉండటం కాసా కారినో స్పెషల్ అసెట్. హాయ్ రామరెడ్డి గారు, నమస్తే. సూపర్ లొకేషన్స్ లో సార్ మీవి చాలా ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాసా కారినో విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు, దాని గురించి చెప్పండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్ట్ గ్రోయింగ్ లొకేషన్ ఇన్ ద ట్విన్ సిటీస్. మన హైదరాబాద్ లో ఏదైతే లొకేషన్ బాగా ఫాస్ట్ మూవ్ అవుతుందంటే ఈ బుద్వేలు, కిషన్పూర్, బండ్లగూడ, ఈ రాజేంద్ర నగర్, ఈ బెల్ట్ చాలా ఫాస్ట్ మూవ్ అవుతుంది. అండ్ బికాస్ ఆ లొకేషన్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే యు ఆర్ వెరీ నియర్ టు ద IT పార్క్స్ అండ్ యు ఆర్ నియర్ టు ద సిటీ అండ్ యు ఆర్ near to the various schools and the medical college, and you have the shopping facilities, and you are very near to the outer ring road. Matter of 10-15 minutes lo you'll be in the airport, 15 minutes lo you'll be at your workplace, same time 15-20 minutes lo you'll be the city center ku vachestam. Ive gaakunda Budvel lo there is going to be a huge IT activity. Ante ఇన్ని ఉండడంలో ఏంటంటే ఆ పర్టికులర్ బెల్ట్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇప్పుడు మన గచ్చిబౌలి బెల్ట్ అంత యాక్టివిటీలోకి వచ్చేస్తున్నది. బట్ ప్రైసింగ్ చూస్తే మీకు గచ్చిబౌలి బెల్ట్, కొండాపూర్ బెల్ట్ కన్నా మీకు ఆల్మోస్ట్ ఐ కెన్ సే 30-40% మనకు తక్కువ కాస్ట్ లో ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడ ఎవరైతే ప్రాపర్టీ పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఇంకా ఫాస్ట్ గ్రోత్ ఆఫ్ అప్రిషియేషన్ వస్తుంది. ఎలైట్ లివింగ్ లోని అల్టిమేట్ హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేస్తున్న కాసా కారినో హ్యాపీ కస్టమర్స్ తమ ఆనందాన్ని మనతో షేర్ చేసుకుంటున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నమస్తే అండి, నా పేరు రాజేశ్వర్ రెడ్డి, నేను అడ్వకేట్ను. నేను ఇంతకుముందు రామంతపూర్ SMR వినయ్ స్కై సిటీలో, ఆ తర్వాత SMR బిల్డర్స్ దగ్గర నుంచి డూప్లెక్స్ ఫ్లాట్ కొనుక్కొని అక్కడ రామంతపూర్లో స్టే చేశాను 12 years. అప్పటి నుంచి SMR బిల్డర్స్ మీద నాకు ఒక సాటిస్ఫాక్షన్, మంచి బిల్డర్స్ అని చెప్పి అదే సాటిస్ఫాక్షన్ తోటి నేను ఈ బండ్లగూడ జాగీర్లో ఏదైతే విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారో అక్కడ విల్లా నెంబర్ 77 పర్చేజ్ చేసి ఈ మధ్యన ఒక 4 months అవుతుంది ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. ఆ తర్వాత ఈ లొకేషన్ రియల్లీ ఐఎమ్ హ్యాపీ అండి. దిస్ ఇస్ 23 acres సమ్ చేంజ్ లో ఫ్యూ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారు విత్ ఏంటంటే 60-40 feet roads toti, huge parkings with outdoor indoor games, with huge clubhouse, with international standard facilities, and every villa is having a swimming pool and common swimming pool, ఆ తర్వాత షటిల్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, స్క్వాష్ కోర్ట్, జిమ్, చాలా ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ది ఇంపార్టెంట్ ఆఫ్ దిస్ ఏరియా ఈజ్ విచ్ ఈజ్ ఓన్లీ 3 kilometers ఫ్రమ్ ది రింగ్ రోడ్. ఒకసారి మనం రింగ్ రోడ్కి యాక్సెస్ అయినాము అంటే హార్డ్లీ 20 minutes ఫ్రమ్ దిస్ ప్రెమిసెస్ టు రీచ్ ది ఎయిర్పోర్ట్ వితౌట్ ఎనీ మచ్ క్రౌడ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. And moreover, which is very near to Jubilee Hills checkpost, hardly 25 minutes. And also all important hospitals, ఆ తర్వాత ఇంపార్టెంట్ లొకేషన్స్ ఇన్ హైదరాబాద్లో విచ్ ఇస్ హార్డ్లీ బిట్వీన్ 20-30 minutes లొకేషన్లో ఉంది. వీఆర్ రియల్లీ హ్యాపీ ఫర్ యాజ్ ది ఫెసిలిటీస్ ఆస్పెక్ట్ ఈస్ కన్సర్న్, ఆ తర్వాత కనెక్టివిటీ ఆస్పెక్ట్ ఈస్ కన్సర్న్, ఆ తర్వాత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈస్ కన్సర్న్. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ లివింగ్ పీస్ఫుల్లీ థ్యాంక్స్ టు SMR. థ్యాంక్ యూ సో మచ్. సిటీలో ఫైనస్ లివింగ్ ఏరియాలో ఒకటైన కొండాపూర్లో ఈ సంస్థ డెవలప్ చేస్తున్న లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ హై అండ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ SMR వినయ్ ఐకానియా. 22 ఎకరాల విస్తీర్ణంలో
రెడీ టు మూవ్ ఇన్ 2, 3 and 4 బెడ్రూమ్ అపార్ట్మెంట్లతో SMR వినయ్ ఐకానియా అందరికీ స్వాగతం పలుకుతుంది. కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది. అందుకు తగినట్టు లైఫ్ స్టైల్లోనూ ఎన్నెన్నో మార్పులు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా అర్బన్ లైఫ్ స్టైల్ మరింత ట్రెండీగా మారిపోతుంది. అర్బన్ లైఫ్ స్టైల్ కు కొత్త డెఫినేషన్ ని ఇస్తూ న్యూ ఏజ్ ప్రాపర్టీస్ ని డెవలప్ చేస్తున్నటువంటి ప్రముఖ రియాలిటీ సంస్థ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. రీజనబుల్ ప్రైసింగ్ లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అమ్యూనిటీస్ ఇవ్వడం ప్రైమార్క్ స్పెషాలిటీ. క్రెడై హైదరాబాద్ చాప్టర్ ప్రస్తుతం నార్త్ జోన్ ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తోంది. ఈ ఈవెంట్ కు ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ ప్లాటినం స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ నార్త్ సైడ్ కొంపల్లిలో డెవలప్ చేసిన నార్త్ వేవ్ బహదూర్ పల్లిలో డెవలప్ చేస్తున్న ఎకో నెక్స్ట్ ప్రాజెక్టులు ఈ ప్రాపర్టీ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రాపర్టీ షో సందర్భంగా కస్టమర్లకు మరింత బెనిఫిట్ దక్కేలా ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ అట్రాక్టివ్ ఆఫర్లు అందుబాటులో ఉంచింది. ఈ ఆగస్టు 9, 10, 11వ తేదీలలో జరిగే క్రీడాయ్ హైదరాబాద్ నార్త్ ప్రాపర్టీ షోలో ప్రైమార్క్ సరికొత్త లగ్జూరియస్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ నార్త్ వేవ్ లో ఫ్లాట్ బుక్ చేసుకోండి. 2 BHK కి 2 ACs, 3 BHK కి 3 ACs ఉచితంగా పొందండి. ఎక్స్క్లూజివ్ ఆఫర్ ప్రైమార్క్ వారి PLB స్టాల్ లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే. త్వరపడండి, విచ్చేయండి. క్రీడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ ఎక్స్పో స్టాల్ నంబర్ PLB శ్రీ కన్వెన్షన్ కొంపల్లి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్ అండి. సో నార్త్ క్రెడై ప్రాపర్టీ షో జరుగుతుంది, అందులో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దాని గురించి కొంచెం బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేయండి. నార్త్ క్రెడై ప్రాపర్టీ షో అండి 9th, 10th, 11th జరుగుతుంది. మేము ప్రైమార్క్ తరఫున పార్టిసిపేట్ చేస్తున్నాం. మా ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా నియర్గా ఉన్న లొకేషన్ అండి అది శ్రీ కన్వెన్షన్. ప్రాపర్టీ షోకి ప్లీజ్ డూ విజిట్. నో EMI గురించి కానివ్వండి, ప్రాజెక్ట్ లొకేషన్స్ గురించి కానివ్వండి తెలుసుకోవచ్చు. అండ్ మేము అక్కడ 3 days కూడా ప్రాజెక్ట్ సైట్ విజిట్స్ కోసం ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ డూ విజిట్. థ్యాంక్ యూ. Hi all, I am Tirupati from Primark Projects as a senior sales manager. So presently మనకి 4 projects అనేది కంపెనీ చేస్తుంది. సో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి మాది ప్రైమార్క్ నార్త్. ఇది వచ్చేసి బహదూర్ పల్లి లొకేషన్లో ఉంది. సో ఎవరైతే క్రెడై ప్రాపర్టీ షోలో బుక్ చేసుకుంటారో సో వాళ్ళకి ఆఫర్ రన్ చేస్తున్నాం. 2 BHK పర్చేస్ చేసే వాళ్ళకి 2 ACs అండ్ 3 BHK పర్చేస్ చేసే వాళ్ళకి 3 ACs అని మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది ఓన్లీ 3 days వరకే ఉంటుంది. క్రెడై ప్రాపర్టీ షో జరిగి 3 days, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ ఉంది. అది ప్రైమార్క్ డిస్టేచర్. అది కూడా బహదూర్పల్లి కొంపల్లి మెయిన్ రోడ్ లో ఉంటుంది. అది వచ్చేసి 5 acres లో ఉంది. 6 towers ఉన్నాయి. G+8 floors ఉంటుంది. ఓవరాల్ 416 ఫ్లాట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ లో ఆల్మోస్ట్ 250 వరకు ఫ్యామిలీస్ వచ్చి ఉంటున్నాయి. సో మీరు ప్రాజెక్ట్ ని లైవ్ గా మీరు వచ్చేసి చూడొచ్చు. సో ప్రాజెక్ట్ లో ఎవరి అమ్యూనిటీస్ అన్ని కూడా ఫినిష్ అయ్యాయి. అది వచ్చేసి 5500 కోట్ చేస్తున్నాము. ఇంకో ప్రాజెక్ట్ వచ్చేసి ప్రైమార్క్ ఎకోనెస్ట్. అది వచ్చేసి గుండ్లపోచంపల్లిలో ఉంది. అది ఓవరాల్ గా 5 acres లో ఉంది. 410 ఫ్లాట్స్ వస్తున్నాయి. 5 towers, 10 floors ఉంది. అది మనకి ఈ ఇయర్ డిసెంబర్లోనే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. అది 4800 కోట్ చేస్తున్నాము. సో ఇంకొకటి వచ్చేసి మియాపూర్లో మాది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అది వచ్చేసి ప్రైమార్క్ ఇన్స్పైర్. అది వచ్చేసి 6 acres లో కడుతున్నాం. 4 towers ఉన్నాయి. 17 floors ఉంటుంది. దాంట్లో 9 floors క్లబ్ హౌస్ సైజ్ ఉంటుంది. టోటల్గా 884 ఫ్లాట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో మేము దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. సో ఈ ప్రాపర్టీ షోకి వచ్చే ఎవరైనా మా ప్రాజెక్ట్స్ విజిట్ చేయాలనుకుంటే మేము వెహికల్ కూడా అరేంజ్ చేస్తాము. వెహికల్ అరేంజ్మెంట్ వచ్చేసి నార్త్ ప్రాజెక్ట్కి, డిస్టేచర్కి అండ్ ఎకోనెస్ట్కి. హైదరాబాద్ లగ్జరీ లివింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ వస్తున్న రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ లో ఒకటిగా మై హోమ్ కన్స్ట్రక్షన్ సంస్థను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటికే 24 రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులను పూర్తి చేసిన మై హోమ్ 3.3 crores స్క్వేర్ ఫీట్ కు పైగా బిల్డప్ ఏరియాను అందించగా మరో 4 కోట్లకు పైగా స్క్వేర్ ఫీట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఎన్నో ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులను ప్రెస్టీజియస్ లొకేషన్స్ లో అందిస్తున్న మై హోమ్ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు మై హోమ్ అక్రిదా పేరుతో మరో మెగా ప్రాజెక్టును అందిస్తోంది. హైదరాబాద్ లో తెల్లాపూర్ కు సమీపంలోని గోపన్నపల్లిలో మై హోమ్ సంస్థ నిర్మిస్తున్న అక్రిడా ప్రాజెక్ట్ కు ఈ నెల 11th నుండి అంటే ఆదివారం నుండి బుకింగ్ స్టార్ట్ చేస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భాన్ని కస్టమర్లతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో గోపన్నపల్లిలో మై హోమ్ అక్రిడా కార్పొరేట్ ఆఫీస్ లో ప్రాస్పెక్టివ్ బయర్స్ అండ్ కస్టమర్స్ తో కలిసి ఓ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. హైదరాబాదులో అనేక మంది ప్రాజెక్టుల్ని నిర్మిస్తారు. కానీ కొందరు మాత్రమే సంతోషాన్ని పంచే గృహాల్ని అందజేస్తారు. నివాసితులకు ప్రశాంతతను అందించే ఆవాసాల్ని తీర్చిదిద్దుతారు. మరి సుఖ సంతోషాల్ని అందజేసే
అద్భుతమైన ప్రాజెక్టుల్ని నిర్మిస్తారన్న ఖ్యాతినార్జించిన మై హోమ్ గ్రూప్ నుంచి మరో జాలువారిన మహత్తరమైన ఆకాశ హార్మ్యమే మై హోమ్ అక్రిదా. మోడ్రన్ సిటీ పీపుల్ అంచనాలకు మించి అల్టిమేట్ ఎమ్యూనిటీస్ తో ఈ ప్రాజెక్టును అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతోంది. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో, మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్లో, మోస్ట్ లగ్జూరియస్ గా ఉండేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టుపై ముందు నుంచే మంచి బజ్ ఏర్పడడంతో కస్టమర్లు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. మై హోమ్ అక్రిదా ప్రాజెక్టుకు ఇప్పటికే బిల్డింగ్, టీజీ రేరా సహా అన్ని రకాల అనుమతులు వచ్చాయనే విషయాన్ని స్పెషల్ గా మెన్షన్ చేయాలి. గచ్చిబౌలి విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులకు చేరువలో గోపనపల్లిలో సుమారు 24.99 ఎకరాల్లో డిజైన్ చేసిన ప్రీమియం లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్ ను G+39 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. అందులో వచ్చే 12 హైరైజ్ టవర్లు దేనికవే సాటిగా నిలుస్తాయి. ఈ 12 టవర్స్ లో మొత్తం 3780 ఫ్లాట్స్ ఉంటాయి. 2.5 3BHK ప్రీమియం లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్ ను అందిస్తున్నారు. BHK ఫ్లాట్ 1399 ఎసెప్టితో మొదలు కానుండగా 3BHKలో అత్యధికంగా 2347 ఎసెప్టి వరకు ప్లింత్ ఏరియాతో ఫ్లాట్ ను అందిస్తోంది మై హోమ్ కన్స్ట్రక్షన్స్. ఈ ప్రాజెక్టులో భాగంగా కోటా పేరుతో 58,000 చదరపు అడుగుల్లో ఒక క్లబ్ హౌస్ ను, టెర్రా అనే పేరుతో 47,000 స్క్వేర్ ఫీట్ తో మరో క్లబ్ హౌస్ ను అందిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టు సమీపంలోనే మై హోమ్ సంస్థ డెవలప్ చేస్తోన్న మై హోమ్ అవలి, మై హోమ్ సయుక్ ప్రాజెక్టులతో పాటు మరెన్నో ప్రాజెక్టులు లొకేట్ అయి ఉన్నాయి. ప్లానింగ్ లో విజన్, కన్స్ట్రక్షన్ లో పర్ఫెక్షన్, కస్టమర్లను ఆకట్టుకునేలా అప్గ్రేడేషన్, మోడర్న్ జనరేషన్ కి నచ్చే ఇన్నోవేషన్, ఇలా ప్రతి ప్రాజెక్ట్ ను ఐకానిక్ గా తీర్చిదిద్దడం మామూలు విషయం కాదు. లగ్జరీ ప్రాజెక్ట్ లోని నెక్స్ట్ లెవెల్ అనిపించే విధంగా ప్రతి ప్రాజెక్ట్ లోనూ నావెల్టీకి ప్రాధాన్యత ఇస్తూ హైదరాబాద్ రియాలిటీ రంగంలో టాప్ బ్రాండ్ గా ఎదిగింది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయినటువంటి మోఖిలాకే మారు పేరుగా ఎదిగిన ఘనత ఈ సంస్థది. ఈ సంస్థ ఇక్కడ లేటెస్ట్ గా డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్స్ లో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను ఎంత అందంగా డిజైన్ చేశారు. ఇవాల్టి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత శ్రీనివాస్ గారు. హాయ్ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? నిఖిలా అంటే మోఖిలా, మోఖిలా అంటే నిఖిలా అన్న మాట మనకి ఎక్కడైనా ఎవరి నోటైనా వినిపిస్తూ ఉంది. అండ్ మన మోఖిలాలో రాయల్ పెవిలియన్ అంటూ ఇంత రాయల్ గా మన నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు. సార్, రాయల్ పెవిలియన్ ఇంత మంచి సక్సెస్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటి సార్? అంటే జనరల్ గా మనం అందరం కూడా ఇయర్ బై ఇయర్ ఏజ్ పెరుగుతూ ఉంటది, అలాగే సంపాదన పెరుగుతూ ఉంటది. అంటే గ్రోత్ కావాలని ప్రతి ఒక్క మానవుడు కోరుకుంటాడు. బట్ ఎన్సిడి ఈజ్ లుకింగ్ ఎట్ నాట్ గ్రోత్, వీఆర్ లుకింగ్ ఎట్ సక్సెస్. సక్సెస్ అంటే గ్రోత్ తో పాటు మనం లాయల్ గా, ఎథికల్ గా, హ్యుమానిటికల్ గా బిల్డింగ్స్ కట్టి డెలివరీ చేయాలనేది ఎన్సిడి యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఏవైతే ప్రామిస్ చేసామో కస్టమర్లకి, ఎన్సిడి 110% డెలివరీ చేయడానికి, అలాగే నెక్స్ట్ జెన్ హోమ్స్ అంటే వచ్చే జనరేషన్లకు తగ్గట్టు కొత్త కొత్త టెక్నాలజీలతో పాటు అన్ని అవసరాలని అడ్రస్ చేసే విధంగా మనం హోమ్స్ నిర్మించడంతో లాయల్ గా, ఎథికల్ గా మనం తీసుకునే డబ్బులకి న్యాయం చేస్తూ, హ్యుమానిటీ గ్రౌండ్స్ అంటే వాళ్ళ ఆశలు నెరవేరే విధంగా అన్నిటినీ అడ్రస్ చేస్తూ ఆ సొంత ఇంట్లో మనం ఉంటే ఎలా ఉండాలి అనేది అన్ని కూడా డిజైన్ చేసి మనం నిర్మించడం జరుగుతుంది. సో అందుకని ఎన్సిడి ఎయిమ్స్ ఎట్ సక్సెస్, నాట్ గ్రోత్. సూపర్, మంచి మాట యాక్చువల్లీ.
సార్ ఇప్పుడు శ్రావణ మాసం ఇక మొదలైపోయింది అంటే ఇన్ని రోజులు ఎన్నికల హడావిడి అంటూ ఆ క్వశ్చన్ లో ఉన్నారు జనాలు. ఆ తర్వాత ఆషాఢ మాసంలో జనరల్లీ ఏదైనా శుభకార్యాలు చేయడానికి అంత తొందరగా ముందుకు రారు. ఇక ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు సేల్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా మారిందా, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ మాసం ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో ఉభయ రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకుని గవర్నమెంట్ ఫామ్ అయ్యి అన్ని రకాల స్టెప్స్ తోటి ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా మనం హైదరాబాద్ విషయానికి వస్తే కనుక గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో విషయాలతోటి హైదరాబాద్ ప్రజలను కూడా ఉర్రూతలొగిస్తున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ క్లీనింగ్ ఒకటి, అలాగే కొత్త సిటీ, అలాగే కొత్త పథకాలు. మరి ఈ మధ్యనే మనం వింటున్నాం అమెరికా నుంచి కాగ్నిజెంట్ కూడా 10 లక్షల స్క్వేర్ ఫీట్ లో ఆఫీస్ పెట్టి 15,000 ఉద్యోగాలు కల్పిస్తున్నారని చెప్పి కూడా మనం న్యూస్ చూసాం. మరి ఆయన అమెరికా నుంచి వచ్చినప్పుడు మరిన్ని మంచి న్యూస్ తోటి వచ్చి హైదరాబాద్ మార్కెట్ కూడా మంచి సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాం. అలాగే మన నేషనల్ లో కూడా భారతీయ జనతా పార్టీ కూడా విన్ అయ్యి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసి 3 స్టేబుల్ గవర్నమెంట్లు వచ్చినాయి. సో అదొక మంచి శుభ పరిణామం. దాంతోపాటు మనం శ్రావణ మాసంలో అడుగుపెట్టాం. ముఖ్యంగా తెలుగు వారికి ఇది చాలా మంచి రోజులని చెప్తాం మనం. అన్ని రకాల ముహూర్తాలు, గృహప్రవేశాలు అన్ని చేసుకుంటూ ఉంటారు. కొనుక్కునే వాళ్ళు, కార్లు కొనుక్కునే వాళ్ళు అన్ని కూడా. ఈ 3 నెలలు కూడా మన ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ కూడా మంచి నెలలు ఇవి. సో అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్లాన్ చేసుకుంటారు. మా మనవి ఏంటంటే చక్కగా మీరు వచ్చి ఎన్సిడిలో ఉన్నటువంటి రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ ను విజిట్ చేసి మరి మంచి రోజుల్లో ఒక మంచి డెసిషన్ తీసుకుని ఒక మీ డ్రీమ్ హోమ్ ని బుక్ చేసుకుని సంతోషాలతో విరజిల్లాలని చెప్పి కోరుకుంటున్నాం. రేపటి రోజున ట్రెండింగ్ గా మారేదాన్ని ఈ రోజే గుర్తించడమే రియాలిటీ రంగంలో అసలైన సక్సెస్. మోడర్న్ ఎమ్యూనిటీస్ తో క్రేజీగా ఉండే ప్రాజెక్టులను డెవలప్ చేసినప్పుడే కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతమవుతాయి. అట్రాక్టివ్ ప్రాజెక్టులతో, బెస్ట్ ఫెసిలిటీస్ తో కస్టమర్ల మనసు గెలుచుకోవడంలో అందరికన్నా ముందే ఉండే సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఫ్యూచర్ ప్రైమ్ లొకేషన్ గా ఎదుగుతున్న రాజేంద్ర నగర్ సమీపంలో గిరిధారి సంస్థ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని అత్యంత గ్రాండ్ గా డెవలప్ చేసింది. 13.75 ఏకర్స్ విశాల విస్తీర్ణంలో ప్రకృతికి, ప్రగతికి అత్యంత చేరువలో ప్రాస్పెరా కౌంటీ ఉంది. గిరిధారి కన్స్ట్రక్షన్స్ 25 ఏళ్లు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి ఆగస్ట్ 15 నాడు ఎంటర్ కాబోతోంది. మరి ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్నారు కాబట్టి మన సుజన్ మీడియా తరఫు నుంచి గిరిధారి కన్స్ట్రక్షన్స్ కి బెస్ట్ విషెస్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. హలో ఆల్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో ఉన్నానండి. సో మీ అందరికీ తెలుసు గిరిధారి కన్స్ట్రక్షన్స్ అంటేనే వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డర్స్ అని. సో మనము ఈ రోజు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండి రఘుపతి గారితో మాట్లాడదాం. సో హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాము. సో ప్రెసెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో ప్రాస్పెరా కౌంటీ అని చెప్పేసి ప్రాజెక్ట్, దాని గురించి చెప్తారా? ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు? ముందుగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు కానివ్వండి, నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ 25 ఇయర్స్ మా కంపెనీ సిల్వర్ జూబ్లీ చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. బై ద బై ఏదైతే అడిగిరో ప్రాస్పెరా కౌంటీ వచ్చేసి హైదరాబాద్ ది బెస్ట్ నంబర్ 1 ప్రాజెక్ట్ చేయాలనే మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఆలోచన. బై ద బై అదే రకంగా వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ వచ్చే విధంగా రూపుదిద్దుకుంటా ఉన్నది. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేసుకున్నాం. విత్ ఇన్ 1 ఇయర్లో ప్రాజెక్ట్ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం కస్టమర్లకు. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల అన్ని జిల్లాల్లోనూ గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులే ప్రస్తుతం ఎంతో ట్రెండింగ్ లో ఉన్నాయి. జిల్లాల్లోనూ సిటీకి ధీటైన ప్రాజెక్టులను డిజైన్ చేయొచ్చని నిరూపించింది ఈ సంస్థ. మెట్రో ఎక్స్టెన్షన్, రీజనల్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులతో కోర్ సిటీకి ధీటుగా హైదరాబాద్ ఎక్స్టెండెడ్ ఏరియాలను డెవలప్ చేయడంపై గవర్నమెంట్ ఎంతో ఫోకస్ పెట్టింది. ఈ ట్రెండ్ ను ముందుగానే క్యాచ్ చేసి గిరిధారి ప్రాజెక్టులను డిజైన్ చేసింది. మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్ ప్లాన్ ఎట్లా చేస్తున్నామంటే డెఫినెట్గా 25 ఏకర్స్ నుంచి 50 ఏకర్స్ ఆ రేంజ్లో మేము ప్లాన్ చేసుకొని అదే టౌన్కు దగ్గరలో విల్లాస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి డెవలప్ చేయాలని ప్రతి ఒక్కరు ఆ ఫ్లాట్ తీసుకొని ఎక్కడో కొండలపైన గుట్టలపైన కాకుండా టౌన్కు దగ్గరలో మంచి యాక్సెసిబిలిటీ ఉన్నట్టు, అంటే హైవేస్లోకి వెళ్ళి మన ప్రాజెక్టులకు వెళ్ళిపోవచ్చు. ప్రతి మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఎక్కడ ప్రాజెక్ట్ చేపట్టినా యాక్సెసిబిలిటీ, అర్ధరాత్రిలో కూడా మూవీ చూసి మన కమ్యూనిటీలోకి వెళ్ళిపోవచ్చు. వన్స్ కమ్యూనిటీలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడనే సూపర్ మార్కెట్ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఫెసిలిటీస్ మేము ఏర్పాటు చేస్తాం కాబట్టి కస్టమర్లు కూడా మోర్ హ్యాపీ ఉంటారు. దాంతోపాటు మా కంపెనీ 25 ఇయర్స్ కంప్లీట్ అయిపోతున్న తరుణంలో ఇంకా ఫ్యూచర్ ప్లాన్ చేసుకొని ఇంకా ఏ జిల్లా తీసుకోవాలని ఆలోచన చేసి హైదరాబాద్తో పాటు RRR వస్తుంది కాబట్టి RRR కూడా ఒక క్లస్టర్ కింద తీసుకొని ఆ ఎగ్జిట్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయో ప్లాన్ చేసుకొని అక్కడ కూడా మేము ప్లాన్ చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టు, ప్రైజెస్ కూడా అందుబాటులో ఉండేటట్టు
సర్చ్ చేసి సిటీకి 1.5 అవర్స్ జర్నీ ఉండేటట్టు ఆలోచన చేసి మేము కొత్త ప్రాజెక్ట్ ఆల్రెడీ మా ప్లానింగ్లో ఉన్నాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ వింగ్ ఓ మెగా ఈవెంట్ ని ప్లాన్ చేసింది. ఈ నెల 24, 25 తేదీల్లో విజయవాడలో క్రెడాయ్ సౌత్ కాన్ 2024 పేరుతో ఈ ఈవెంట్ జరగనుంది. క్రెడాయ్ నేషనల్ సెక్రటరీ జి రామరెడ్డి గారు, క్రెడాయ్ ఏపీ చైర్మన్ శివారెడ్డి గారు, ప్రెసిడెంట్ రమణారావు గారు, జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు గారు, నేషనల్ సెక్రటరీ రాజా శ్రీనివాస్ గారు, సౌత్ కాన్ కన్వీనర్ డి రాంబాబు గారు క్రెడాయ్ సౌత్ కాన్ 2024 భారీగా చేయడానికి ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్లో ఒకటి మేము నిర్ణయం తీసుకున్నాం ఈ కమిటీ అంతా కలిసి. సో దెర్ ఇస్ ఏ గుడ్ సజెషన్ ఏంటంటే JLL అని ఒక మల్టీనేషనల్ సంస్థని ఆంధ్రప్రదేశ్ మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడం కోసము ఎంగేజ్ చేయడం జరిగింది. ఇన్వెస్టర్స్ ని ఇక్కడికి రప్పించడం కోసము ఆంధ్రప్రదేశ్ లో ఏమేమి అవకాశాలు ఉన్నాయి ఒక థీమ్ లాగా తీసుకొని ఒక వైట్ పేపర్ తయారవుతుంది. ఇప్పుడు ఇది అది మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారి చేతుల మీదుగా ఆ వైట్ పేపర్ ని రిలీజ్ చేయడం కోసము సన్నాహాలు జరుగుతున్నాయి. సో దీంతో ఏంటంటే డెఫినెట్ గా ఏంటి వాట్ ఇస్ ద రియాలిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎలా ఉన్నది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలంటే అవకాశాలు ఎక్కడున్నాయి అనేది ఆ వైట్ పేపర్ ద్వారా అందరికీ తెలుస్తుంది. దానివల్ల డెఫినెట్ గా అడ్వాంటేజ్ అవుతుంది. సౌత్ కాన్ 2024 ఆగస్ట్ 24th and 25th విజయవాడలో అయానా కన్వెన్షన్ సెంటర్ లో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సౌత్ కాన్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏపీ కండక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఈ సౌత్ కాన్ థీమ్ యునైట్, ఎక్స్చేంజ్ అండ్ ఎన్హాన్స్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెట్టుబడి అవకాశాలు అలాగే కంబైన్డ్ 5 స్టేట్స్ లో ఉన్న పొటెన్షియల్ ని ఒకరొకరు ఇంటరాక్ట్ అయ్యి ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకుని మేము అందరం కూడా మా వ్యాపారాల్ని ఎలా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. వీఆర్ ఆల్సో కండక్టింగ్ వెరీ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ సెషన్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ రాజధాని కొత్త అమరావతి రాజధానిని కొత్తగా మళ్ళీ నిర్మించడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో మేము విజయవాడలో సౌత్ కాన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దక్షిణాది 5 రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రముఖ బిల్డర్లు మా అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. రాజధాని అభివృద్ధిలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. క్రెడాయ్ ఏపీ is organizing South Con 2024 in Vijayawada on August 24th and 25th. In this conference, all the southern states CREDAI members will participate, and in the southern states, CREDAI is having 64 chapters with 3,250 developer members. We are expecting more than 1,000 members to participate in this event. Our national leaders, ministers and other concerned officials from central and state governments, top builders, architects and technical personalities from real estate industry will attend and give their valuable message to the participants. And the conference will be inaugurated by our beloved and honorable Chief Minister, Sri Nara Chandrababu Naidu Garu. Thank you. Vijayawada chapter came forward to handle this event. Almost past 3 months, as Elder said, ప్రతి ఒక్కరు కూడా 13 సబ్ కమిటీస్ వేసుకొని ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ కమిటీ, అలాగే సాఫ్ట్వేర్ కమిటీ, అకామిడేషన్, వేరియస్ కమిటీస్, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కమిటీ. ఐ రియల్లీ అప్రిషియేట్. మెయిన్ ఉద్దేశం ఏంటంటే సౌత్ కాన్ ఏర్పాటు చేయడానికి అమరావతి డెవలప్మెంట్స్ లో మిగతా స్టేట్స్ వాళ్ళు కూడా వచ్చి దీన్ని చూసి పాల్గొంటారని, కన్స్ట్రక్షన్ లో ఉంటారని చెప్పి కూడా వివిధ బిల్డర్స్ ని ఇక్కడ ఆహ్వానించడం జరుగుతుందండి. ఇప్పటి వరకు 500 డెలిగేట్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. మా ఎక్స్పెక్టేషన్ 1,000 అనుకుంటున్నామండి. దీనికి మేము అన్ని రకాలుగా అరేంజ్మెంట్ చేస్తున్నామండి. దీంట్లో స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాంకర్స్ ని, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ ని మరియు మెటీరియల్ సప్లైస్ ని, వీరి ద్వారా కూడా కొంతమంది వచ్చిన బిల్డర్స్ కొన్ని వాటిని చూసి మెటీరియల్స్ కూడా అవగాహన చేసుకుంటారని అవి కూడా స్థాపించడం జరిగిందండి. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై.